హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్. విరాట్ కోహ్లీకి అదేవిధంగా రోహిత్ శర్మకు ఐసీసీ మాత్రమైతే ఊహించని షాక్ ఇవ్వడం జరిగింది. అయితే టీ20 వరల్డ్ కప్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉండడం జరిగింది. ఈ మ్యాచ్కి సంబంధించి ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. పోస్టర్లో వచ్చేసరికి వీరిద్దరికి బదులుగా వేరే క్రికెట్ పోస్టర్ అయితే వేయడం జరిగింది. ఇప్పుడు ఈ పోస్టర్ అయితే చాలా అంటే చాలా వివాదంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. అసలు ఈ పోస్టర్లో ఎవరున్నారు అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ అయితే మన భారత్లో వచ్చేసరికి ఐపీఎల్ ఫీవర్ అయితే నడుస్తుంది. ఐపీఎల్ వచ్చేసరికి మే ఎండింగ్ వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే మన టీ20 ప్రపంచ కప్ అయితే జరగనుంది. టీ20 ప్రపంచ కప్ వచ్చేసరికి వెస్టిండీస్, అమెరికాలో అయితే రెండు దేశాలు అయితే ఆతిథ్యం ఇస్తున్నాయి టీ20 వరల్డ్ కప్కు మాత్రమైతే. అయితే టీ20 వరల్డ్ కప్కు సంబంధించి షెడ్యూల్ ఐసీసీ అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది. టీ20 ప్రపంచ కప్లో మొత్తం 20 జట్లు అయితే పాల్గొననున్నాయి. 20 జట్లను 4 గ్రూపులుగా అయితే విభజించిందని చెప్పుకోవచ్చు. టీమిండియా మ్యాచ్లు వచ్చేసరికి పూర్తిగా అమెరికాలోనే అయితే ఉండడం జరిగింది. ఇదే గ్రూప్లో చూసుకుంటే పాకిస్తాన్ కూడా ఉండడం జరిగింది. వీళ్ళిద్దరు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ సంబంధించి ఒక మ్యాచ్ కూడా జరగనుంది. అయితే మ్యాచ్కి సంబంధించి అమెరికాలో న్యూయార్క్లోని నలావ్ కౌంట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జూన్ 9న జరగనుంది. ఈ మ్యాచ్కి సంబంధించి ఒక పోస్టర్ని అయితే ఐసీసీ రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిలీజ్ చేసిన పోస్టర్లో వచ్చేసరికి ఒక దిక్కు వచ్చేసరికి శుభ్మన్ గిల్ ఉండగా మరొక వైపు వచ్చేసరికి పాకిస్తాన్ పేసర్ షాహిన్ ఆఫ్రిదీ అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు ఈ పోస్టరే ఇప్పుడు మాత్రం అయితే పెను దుమారం అయితే లేపుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఐసీసీ పైన అయితే వాడు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కానీ రోహిత్ శర్మ ఫ్యాన్స్ కానీ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారని చెప్పడం జరిగింది. అయితే ఈ పోస్టర్లో వచ్చేసరికి శుభ్మన్ గిల్ ఏ విధంగా పెట్టారు, ఎందుకు పెట్టారు, టీమిండియా కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మను పెట్టాల్సింది, లేకపోతే స్టార్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ ఫోటోను పెట్టాల్సింది. వీళ్ళిద్దరు కాకుండా శుభ్మన్ గిల్ ఫోటో ఎందుకు పెట్టారని అయితే సోషల్ మీడియా వేదికగా అటు విరాట్ ఫ్యాన్స్ కానీ రోహిత్ ఫ్యాన్స్ కానీ ఐసీసీ పైన అయితే తీవ్ర స్థాయిలో ఐసీసీ పైన అయితే ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్ మాత్రం. అయితే ప్రజెంట్ వీళ్ళిద్దరు స్టార్ క్రికెట్ లో ఘోర అపమానం అయితే ఐసీసీ అవమానించినట్లయితే క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే శుభ్మన్ గిల్ పెట్టడంతో నాడు విరాట్ కోహ్లీని అదేవిధంగా రోహిత్ శర్మను తీవ్ర స్థాయిలో అవమానపరచడమే అని అయితే అటు ఫ్యాన్స్ మాత్రం అయితే అంటున్నారు. ప్రజెంట్ ఐపీఎల్ 2024లో అటు రోహిత్ శర్మ కానీ ఇటు విరాట్ కోహ్లీ కానీ భీకరమైన ఫామ్లో కొనసాగుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా విరాట్ కోహ్లీ ఉండడం జరిగింది. ఆ తర్వాత స్థానంలో వచ్చేసరికి రోహిత్ శర్మ కూడా ఉండడం జరిగింది. ఇలాంటి టైంలో వీళ్ళిద్దరు ఫోటోలు కాకుండా శుభ్మన్ గిల్ ఎలా వేస్తారని కూడా ఫైర్ అవుతున్నారు. అదేవిధంగా ఐపీఎల్ 2024లో శుభ్మన్ గిల్ మాత్రమైతే ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. అయినా కూడా అతని ఫోటో ఎందుకు వేశారని కూడా సోషల్ మీడియా వేదిక మాత్రమైతే ఫ్యాన్స్ మాత్రమే తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. అయితే టీ20 వరల్డ్ కప్ జట్టులో వచ్చేసరికి అసలు శుభ్మన్ గిల్ చోటు లభిస్తుందో లేదో కూడా తెలియదు. విరాట్ కోహ్లీకి అదేవిధంగా రోహిత్ శర్మ కన్ఫామ్గా జట్టులో చోటు లభిస్తున్నా కూడా అందరికీ తెలిసిన విషయమే. కానీ శుభ్మన్ గిల్ ఎంత మేరకు జట్టులో ఉంటాడనేది మాత్రం అయితే క్లారిటీ అయితే లేదు. అలాంటి క్లారిటీ లేని ప్లేయర్ అయితే మరి పోస్టర్లో ఎలా ముద్రించారని అయితే మన ఫ్యాన్స్ మాత్రమైతే అడగడం జరుగుతుంది ఐసీసీని సోషల్ మీడియా వేదిక మాత్రమైతే. ఈ పోస్టర్ మాత్రమైతే ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా తెగ వైరల్ అవుతుంది, విధ్వంసం అయితే సృష్టిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. దీనిపైన అయితే ఐసీసీ ఎలా రియాక్ట్ అవుతుంది అయితే చూడాలి. పోస్టర్ పైన అయితే మీ కామెంట్ కూడా తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.